నమస్కారం సింగం టీవీకి స్వాగతం. జనసేన భారతీయ జనతా పార్టీలతో కుదుర్చుకున్నటువంటి పొత్తే కాకుండా కులాభిమానంతో కలిసి వచ్చేటువంటి నారాయణ వంటి కమ్యూనిస్టులే కాకుండా జగన్పై ఎన్నికల యుద్ధానికి తలపడేందుకు చంద్రబాబు వైఎస్ కుటుంబ మహిళలను బాగా సమర్థవంతంగా ఉపయోగించుకోగలుగుతున్నారు. ఇటీవలి వరకు వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించినటువంటి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డికి ఎన్నికలలో మళ్ళీ టికెట్ ఇవ్వడం ద్వారా ఆయనని పోటీకి నిలబెట్టడం ద్వారా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో హత్యా రాజకీయాలకు పాల్పడుతున్నారని అంటూ విమర్శిస్తూ వస్తున్నటువంటి షర్మిల, సునీత ఇంకా కసి తీరక మరో అడుగు ముందుకు వేసి అసలు వివేకాను హత్య చేసింది అవినాశేనని, తమవి నీలాపనిందలు కావని, వాస్తవాలని సిబిఐ చెప్పినవే తాము చెప్తున్నామని, అసలు జగన్ వైఎస్ వారసుడే కాదని, తాను వైఎస్ రాజశేఖర రెడ్డికి పుట్టలేదని కూడా అంటున్నారని తమని తామే నానాటికి హీనపరుచుకుంటూ దిగజార్చుకుంటూ వ్యక్తిగతంగా తాము గెలిచినా గెలవకపోయినా అన్న జగన్ను ఓడగొట్టి అధికారంలోకి రాకుండా అడ్డుకోవాలనే కసితో పాపం ఆ ఇద్దరు గట్టిగానే కష్టపడుతున్నారు. ఇతర ఆరోపణలను పక్కకు పెట్టి అవినాష్ రెడ్డి లక్ష్యంగా తాము చెబుతున్నటువంటి మాటలన్నీ సిబిఐ లోగడ చెప్పినవేనంటూ, ఛార్జ్షీట్లో పేర్కొన్నవేనంటూ షర్మిల, సునీత చేసినటువంటి వ్యాఖ్యలు కొంచెం గమనించదగినటువంటివిగా ఉన్నాయి. కుల పెంపుడు పత్రికలు, కుల టీవీ ఛానళ్ళు సిగ్గు, శరము, ఉచ్చం, నీచం అన్నీ వదిలేసి పత్రికా స్వేచ్ఛ ముసుగులో బట్టలు విప్పుకొని ఎంతెంతగా బరితెగించి రోజు ఆంధ్రప్రదేశ్ వీధుల్లో వికృత కరాడ నృత్యం చేస్తున్నాయో మనం ప్రత్యేకంగా ఈ సందర్భంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఇందుకు సంబంధించి అంటే వివేక హత్యకు సంబంధించి కొన్ని వాస్తవాలను ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వైఎస్ వివేకానందరెడ్డి 2019 మార్చి 14, 15 తేదీల మధ్యరాత్రి సరిగ్గా మరో నెల రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో కడప జిల్లా పులివెందుల పట్టణంలోని తన స్వగృహంలో దారుణ హత్యకు గురై మరణించారు. కారణాలు ఏవైనప్పటికీ వివేక మరణానికి అనేక సంవత్సరాలు ముందే హైదరాబాదుకు మార్చినటువంటి వివేక కుటుంబం ఆ హత్య జరిగిన సమయంలో ఆయనతో లేదు. అంటే ఒంటరిగా జీవిస్తున్నటువంటి వివేక ఒంటరిగా ఉన్న సమయంలోనే హత్యకు గురయ్యాడు. హత్యకు గురి కావడానికి 6 నెలల ముందే గుండెకు ఆపరేషన్ చేయించుకొని, స్టెంట్ వేయించుకొని, మద్యం సేవించడము, సిగరెట్ తాగడం అనేటువంటి అలవాటు ఉన్నటువంటి వివేక హత్యకు ప్రత్యక్ష సాక్షులు ఎవ్వరూ లేరు. వివేక హత్య ఎలా జరిగింది, ఎందుకు జరిగింది, ఎవరు చేశారు, అందుకు దారితీసినటువంటి పరిస్థితులు ఏమిటి మొదలైన విషయాలపై మొదట దాదాపు 1 సంవత్సరం పాటు స్థానిక పోలీసులు అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ఆ తర్వాత 2020 మార్చి 11వ తేదీన అంటే దాదాపు 1 సంవత్సరం తర్వాత సిబిఐ దర్యాప్తు జరిపి అంచెలంచెలుగా మొత్తం 3 ఛార్జ్షీట్లను సిబిఐ కోర్టులో దాఖలు చేశాయి. సిబిఐ దర్యాప్తు మొదలైన నాటి నుంచి 2023 జూన్ 30వ తేదీ వరకు 3వది చివరిది అయినటువంటి ఛార్జ్షీట్ దాఖలు చేసేంత వరకు పలు సందర్భాలలో తన అధికార పరిధిని దాటి చట్టవిరుద్ధంగా వివేక హత్యలో జోక్యం చేసుకొని అడ్డగోలుగా వ్యవహరించాడన్నటువంటి విమర్శల నేపథ్యంలో సిబిఐ అదనపు ఎస్పీ రామ్ సింగ్ అనేటువంటి అధికారిని సుప్రీంకోర్టు వివేక హత్య కేసు నుంచి, దర్యాప్తు నుంచి పూర్తిగా తొలగిస్తూ ఆయన స్థానంలో మరొక ఐపీఎస్ అధికారిని దర్యాప్తు అధికారిగా నియమిస్తూ గత ఏడాది మార్చి 29వ తేదీన కొత్త దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించింది. అంటే అప్పుడు మొట్టమొదటి నుంచి ఏ అధికారి అయితే, సిబిఐ అధికారి అయితే దర్యాప్తు చేస్తూ వస్తున్నాడో ఆయన వ్యవహార శైలి బాలేదు. మరీ ముఖ్యంగా కేసు దర్యాప్తు అనేటువంటిది చాలా దారుణంగా
ఆలస్యంగా జరుగుతోంది అని సుప్రీంకోర్టు ఒక విధంగా అసంతృప్తిని వ్యక్తం చేసి, చికాకును వ్యక్తం చేసి, చాలా దురదృష్టకరమైన పరిణామం అని విమర్శిస్తూ ఆయన్ని తొలగించండి, ఆయన తొలగించి వేరే అధికారిని అప్పగించమంటే ఆ అధికారిని ఈ మర్డర్ కేసులో, అంటే వివేకా మర్డర్ కేసులో దర్యాప్తు అధికారిగా నియమించడం జరిగింది. ఇదిలా ఉండగా తనకు తెలిసినంత వరకు ఈ కేసుతో ఏమాత్రం సంబంధం లేనటువంటి కడప పార్లమెంటు సభ్యుడు అవినాష్ రెడ్డిని, అతని తండ్రి భాస్కర్ రెడ్డిని, వారికి సన్నిహితుడైనటువంటి డి శివశంకర్ రెడ్డిని ఈ కేసులో ముద్దాయిలుగా ఇరికిస్తూ వాంగ్మూలం ఇవ్వాలని, కోర్టులో సాక్ష్యం చెప్పాలని తీవ్రమైనటువంటి ఒత్తిడిని తీసుకొని వస్తూ శారీరకంగా, మానసికంగా దారుణాతి దారుణంగా హింసించాడని రామ్ సింగ్ మీద ఆరోపణలు చేస్తూ, అతడు తనపై థర్డ్ డిగ్రీ హింసకు పాల్పడ్డాడని ఆరోపిస్తూ వివేకా పిఏ కృష్ణారెడ్డి ఫిర్యాదు మేరకు రామ్ సింగ్పై కడప జిల్లా పులివెందులలో క్రిమినల్ కేసు నమోదు కాగా, సాక్షులు చెప్పింది చెప్పినట్లు కాకుండా తనకు కావలసిన విధమైన పద్ధతిలో రామ్ సింగ్ ఛార్జ్షీటును తయారు చేయించాడని కూడా పలువురు సాక్షులు ఫిర్యాదు చేశారు. అంటే రామ్ సింగ్ అనేటువంటి సిబిఐ అధికారి చాలా వివాదాస్పదుడు అనేటువంటి విషయం వీటి ద్వారా మనకు అర్థమవుతూ ఉన్నది. వివేకా హత్య జరిగిన రోజు అంటే 2019 మార్చి 15వ తేదీ నుంచి 2.5 నెలల పాటు, అంటే 2019 మే 30వ తేదీ వరకు రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా, కేంద్రంలో అప్పటికి దాని శత్రుపక్షమైనటువంటి భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి సిబిఐ అడుగు పెట్టడానికి వీలు లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అప్పట్లో నిషేధం విధించాడు. ఈ కారణం చేతనే ఈ కేసులో సిబిఐ దర్యాప్తు చేయించేందుకు చంద్రబాబుకి అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా సిబిఐ విచారణ అనేది తదనంతర కాలంలో జరిగిందే తప్ప చంద్రబాబు హయాంలో జరగలేదు. వివేకా హత్య కేసులో మొదటి విడతగా 4 వ్యక్తులను పలు ఆరోపణలపై ముద్దాయిలుగా పేర్కొంటూ సిబిఐ 2021 అక్టోబర్ 26వ తేదీన మొట్టమొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఎప్పుడు? 2021 అక్టోబర్ 26వ తేదీన. అయితే హత్య వెనుక ఉన్నట్లుగా అనుమానిస్తున్నటువంటి భారీ కుట్రను ఛేదించేందుకు కొంత సమయం కావాలని ఆ సందర్భంగా సిబిఐ కోర్టుకు తెలియజేసింది. ఇది జరిగిన, అంటే సిబిఐ మొదటి ఛార్జ్షీట్ దాఖలు చేసినటువంటి నెల రోజులకే ఆ 4 ఒకడు వివేకా హత్యకు కొంతకాలం ముందు వరకు ఆయన వద్ద డ్రైవర్గా పనిచేసినటువంటి దస్తగిరి అనేటువంటి వ్యక్తి వివేకాను తాను మరికొందరు కలిసి హత్య చేసినట్లు కోర్టులో అంగీకరించి అప్రూవర్గా మారిపోయాడు. అప్రూవర్గా మారడం అంటే తాను హత్య చేసినప్పటికీ వివేకా హత్యలో ఇంకా ఎవరెవరు ఉన్నారు, వారిలో ఎవరెవరు ఎలాంటి పాత్ర పోషించారు అనేటువంటి విషయమై కోర్టులో సాక్ష్యం చెప్పేందుకు సిద్ధపడిన ముద్దాయికి అందుకు ప్రతిఫలంగా క్షమాభిక్షను ప్రసాదించడం లేదా శిక్షను కొంత తగ్గించేందుకు మన దేశంలో చట్టాలలో ఒక రకమైనటువంటి వెసులుబాటు ఉంది. అంటే కోర్టు ద్వారా క్షమాభిక్ష పొందడం లేదా శిక్షాకాలం తగ్గింపజేస్తామని కేసు దర్యాప్తు చేసేటువంటి పోలీస్ అధికారులు ఏవైనా ప్రలోభాలకు ఆశపడి ముద్దాయిలలో కొందరిని ప్రలోభపెట్టి వారిని అప్రూవర్లుగా మార్చి కేసుతో సంబంధం లేనటువంటి వారిని హంతకులుగా ఇరికించేందుకు దీనివల్ల అవకాశం లేదా, ఆ ప్రమాదం లేదా అంటే ఖచ్చితంగా ఉందనే చెప్పాలి. ముఖ్యంగా ఈ కేసులో అవినాష్ను అడ్డం పెట్టుకుని జగన్ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు జగన్ రాజకీయ ప్రత్యర్థులు అటువంటి ప్రయత్నం చేసేటువంటి అవకాశం లేదా అంటే ఖచ్చితంగా ఉంది అనే చెప్పాల్సి వస్తుంది. అయితే ఇదంతా చాలా ఖర్చుతో కూడినటువంటి కోటాను కోట్ల రూపాయల ఖర్చు అయ్యేటువంటి వ్యవహారం. చంద్రబాబు వంటి తెగబలిసిన ఆసాములు, తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గీయులు తప్ప మామూలు మనుషులు ఈ ఖర్చుల్ని, ఈ న్యాయవాదుల్ని, ఈ మిగతా వ్యవహారాలన్నింటినీ కూడా భరించగలిగేటువంటి అవకాశం ఉండదు. ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లను లొంగ తీసుకోవడం అంటే మామూలు వ్యవహారం కాదు కదా. మరి
తమాషా ఏమిటంటే నేనే వివేకాను నరికి హత్య చేశాను అని ప్రకటించినటువంటి ముద్దాయి దస్తగిరి బెయిల్ మీద హ్యాపీగా ట్యాంక్ బండి మీద, ఏది హైదరాబాద్లోని ట్యాంక్ బండి మీద బఠానీలు తినుకుంటా నడుస్తూ ఉంటే, బయట స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటే, తండ్రిని క్రూరంగా నరికి చంపినటువంటి ఆ హంతకుడితో వివేక కూతురు స్నేహంగా ఉండడం కొంచెం తమాషగా ఆశ్చర్యం కలిగిస్తూ ఉన్నది. మరి ఎందుకు ఇట్లా జరుగుతున్నదో మనకైతే తెలియదు. ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీన్ని నలుగురితో షేర్ చేయండి. దీని మీద తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేయండి. అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి. నమస్కారం.